మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. నువ్వు లోపలికెళ్ళు, నేను ఒక కాల్ మాట్లాడేసి వస్తాను. అలాగే సౌందర్య. అవంతి, అవంతి, అవంతి. అత్తయ్య వచ్చేసావా? పద. ఏంటత్తయ్య అలా చూస్తున్నావు? రా అత్తయ్య, కూర్చో. మిమ్మల్ని చూసి 6 నెలలు గడిచినట్టు నాకు అనిపిస్తుంది. ఏంటవంతి, నేను ఈ ఇంటికి చుట్టమైనట్టు అలా మాట్లాడుతున్నావు? అవునత్తయ్య, నీ చెల్లెలు జానకి గారి కుటుంబమే నీకెక్కువైపోయింది. మీరు వాళ్ళకి సొంత వాళ్ళైపోయారు, మాకు చుట్టాలైపోయారు. పైగా ఇప్పుడు జానకి గారమ్మాయి సౌందర్య పెళ్లి పెట్టుకున్నారు. ఆ పనుల్లో పడి మమ్మల్ని పూర్తిగా మర్చిపోతారు. అవంతి, అలా ఎలా మర్చిపోతాను? చెల్లెలికి కష్టం వచ్చిందని నేనక్కడికి వెళ్ళినంత మాత్రాన నా కుటుంబాన్ని ఎలా మర్చిపోతాను? అయినా నేను వెళ్ళినే అమెరికా కాదు, ఆస్ట్రేలియా కాదు. నేను ఆ మాత్రానికే చుట్టానైపోతానా? మిమ్మల్ని పూర్తిగా మర్చిపోతానని ఎలా అనుకుంటున్నావు? అత్తయ్య, నేనేమీ కోపంతో అనలేదులే. కోపంతో అన్నావో, నా మీద నీకున్న ప్రేమతో అన్నావో నాకు ఆ మాత్రం అర్థం కాదా? నాకు తెలుసు అత్తయ్య. అన్నట్టు నీకో విషయం చెప్పాలి. ఏంటది? నక్షత్రకి నువ్వు 4 రోజులు టైం ఇచ్చావు కదా, తనలో ఇప్పుడు చాలా మార్పొచ్చింది. మంచిదేగా. నక్షత్ర, నీ ప్రస్తావన ఇంకా రాలేదేంటా అని ఎదురు చూశాను. వచ్చేసింది. ఈ అవకాశాన్ని మనం కాస్త గట్టిగా వాడుకోవాలమ్మా. అవకాశం వచ్చినప్పుడు నేనస్సలు వదులుకునేదే లేదు, వెనక్కి తగ్గేదే లేదు. ఎలా అల్లుకుపోతానో చూడు మావయ్య. ఇంట్లో వంట పనులన్నీ తనే చేస్తుంది. ఆహా, ఇంట్లో పనులేవి నన్ను ముట్టుకోనివ్వకుండా ఆ పనులు కూడా తనే చేస్తుంది. నాకైతే తను మారిపోయిందనిపిస్తుంది అత్తయ్య. మంచిదేగా. వదినా, అనవసరంగా నువ్వు మోసపోయి అమ్మని కూడా మోసం చేయకు. రే మురారి. అత్తయ్య, 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 నక్షత్ర, నేను మురారి విషయంలో తప్పు చేశాను. తల్లిని కాబోతున్నానని అబద్ధం చెప్పి ఆశలు రేపి నాటకమాడాను. కానీ ఇక మీదట మురారి విషయంలో కానీ మీ అందరి విషయంలో కానీ ఏ విధంగానూ తప్పుగా నడుచుకోను. మురారి కోసం నేనొక పని మనిషిగా అయినా ఇంట్లో ఉంటాను. అమ్మా, తన మాటలు నువ్వు నమ్మకు. ఇలాంటి మాటలతోనే మనల్ని ఇన్నాళ్ళు చాలా నమ్మించింది. తనలో ఎప్పటికీ మార్పు రాదు. మురారి, ఒక్కోసారి అలా నిర్ణయించుకోవడం కూడా తప్పవుతుంది. మహేంద్ర రాజశేఖర్ జానకి కుటుంబాన్ని ఎంతగా ఏడిపించాడో మీ అందరికీ తెలుసు. వాళ్లలాగే రుద్ర కూడా ఆలోచించింది. ద్వారకకి పెళ్లైందని తెలిసి కూడా పట్టుబట్టి ద్వారకను తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలనుకుంది. కాని చివరికి మంచేదో చెడేదో తెలుసుకుంది. తను పూర్తిగా మనిషిగా మారి ఇప్పుడు పీజీలో ఉంటూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతోంది. కరెక్ట్గా చెప్పారు దుర్గగారు. ఎప్పుడో ఏ జన్మలో చేసుకున్న పాపం వల్లనో నక్షత్రాల చేసిందే గాని కావాలని కాదు. అయినా కావాలని ఎందుకు చేస్తుంది? మురారిని తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అలాంటిది తననెందుకు బాధ పెట్టాలని చూస్తుంది? ఏ రఘురామ్, నువ్వు మాట్లాడుకో. మురారి, నువ్వు ఆవేశపడకు. నక్షత్ర,
నీలో నిజంగా మార్పొస్తే మాకంతకన్నా కావాల్సిందేముంది చెప్పు? ఈ ప్రపంచంలో అతి పెద్ద ద్రోహం ఏంటో తెలుసా? ఒకరి మీద కపటమైన ప్రేమను చూపిస్తూ అదే నిజమైన ప్రేమను నమ్మించి మోసం చేయడం. అలాంటి రోజులు శాశ్వతంగా దూరం అయిపోయి నిజమైన ప్రేమకు ఈ ఇల్లు నిలయం కావాలి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? ముందు స్వీట్స్ తీసుకోండి. సౌందర్య, అందరికీ స్వీట్స్ పంచి పెళ్లికి ఆహ్వానిస్తున్నావా? వదినా, ఇది నా వెడ్డింగ్ కోసం పంచుతున్న స్వీట్స్ కాదు. మా అమ్మకి కంటి ఆపరేషన్ జరిగి చూపొచ్చింది కదా, అందుకు పంచుతున్నాను. మరి జానకత్తయ్య కూడా వచ్చుంటే బాగుండేది కదా. వచ్చింది కదా. ఏది ఎక్కడా? రాలేదు కదమ్మా. ఎప్పుడొచ్చారు? ఇందాకటి నుంచి మీతో మాట్లాడుతుంది ఎవరనుకున్నారు? దుర్గత్తయ్య. కాదు, మా అమ్మ జానకి. ఏంటమ్మా నువ్వు అనేది? అవునంకుల్, మా అమ్మే దుర్గ పెద్దమ్మలా యాక్ట్ చేసింది. అదే చూపు, అదే తీరు, అస్సలు నమ్మలేకపోతున్నాను. చిన్నత్తయ్య. అవంతి, అవునమ్మా, నేనే మీ చిన్నత్తయ్యనే. దుర్గక్క ప్రయత్నాలు ఫలించి నాకు కంటి ఆపరేషన్ అయింది. నాకు చూపొచ్చింది. మీ అందరిలాగా నా కళ్ళారా ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాను. ముందు స్వీట్స్ తీసుకోండి. నేను దుర్గక్కలా వస్తే మీరు నన్ను గుర్తుపడతారా లేదా అని ఇలా వచ్చాను. కానీ ఎవరు గుర్తుపట్టలేదు. చాలా సంతోషం చిన్నత్తయ్య. నాకు చూపు లేనప్పుడు నువ్వు కూడా నన్నెంతో అభిమానంగా చూసుకున్నావు. దుర్గక్కతో కలిసి నన్ను కాపాడావు. ఈ రఘురామైతే నాకు నిజంగానే చూపుందో లేదో తెలుసుకోవడానికి చాలా దెబ్బలు తిన్నాడు. వామ్మో, అది తలుచుకుంటే ఇప్పటికి కూడా గుండెలో దడొస్తుంది, చేతులు వణికిపోతున్నాయి. అమ్మ తల్లి, దయచేసి ఆ ఫ్లాష్ బ్యాక్ మాత్రం చెప్పకు. చిన్నత్తయ్య గారు, మాకు మీరు ఇలా సర్ప్రైజ్ ఇవ్వడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది. కూర్చోండి, అందరికీ కాఫీలు తీసుకొస్తాను. సరే. రాత్తయ్య కూర్చో.